నమస్కారం. కామన్ మ్యాన్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. హమస్ నెత్తిన గుడ్డ అనే ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామన్ మ్యాన్ అనాలిసిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని గాజాలో 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ జరుపుతున్న నరమేధానికి అడ్డుకట్ట పడింది. శిథిలాల దెబ్బగా మారిన గాజాలో ఉగ్రవాద సంస్థ హమస్ అధికారం కూడా కూలిపోయింది. చరిత్రను పరిశీలిస్తే పశ్చిమాసియాలో స్వతంత్ర పాలస్తీనా కొరకు శాంతియుత పోరాటం చేసిన పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO సంస్థ అధిపతి యాసర్ అరాఫత్ మరణం తర్వాత మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలోని పాలస్తీనా అథారిటీ పాలస్తీనా భాగాలు అయిన వెస్ట్ బ్యాంక్, గాజాలలో అధికారం చేపట్టింది. కానీ క్రమేణా గాజాలో హమస్ సంస్థ తన ఉగ్రవాద ధోరణులతో గాజా యువతను ఆకర్షించి పాలస్తీనా వారికి ప్రధాన శత్రువులైన ఇజ్రాయిల్పై సాయుధ దాడులు ప్రారంభించింది. దీనితో గాజా ప్రజలు శాంతియుత పోరాటం చేస్తే పాలస్తీనా అథారిటీని కాదని హమస్కు గాజాలో అధికారం కట్టబెట్టారు. హమస్ ఎల్లప్పుడూ ఇజ్రాయెల్ దాడుల నుంచి తమను రక్షిస్తుందని, ఏనాటికైనా పాలస్తీనా భాగాలను ఏకం చేసి స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని నిర్మిస్తుందని గాజాలోని పాలస్తీనా ప్రజలు విశ్వసించారు. అంతేకాదు, హమస్ గాజాలోని విద్యాలయాలు, హాస్పిటల్స్, ఇతర ప్రభుత్వ భవనాల కింద బంకర్లు నిర్మించిన, రహస్య సొరంగాలను ఏర్పాటు చేసిన గాజా ప్రజలు హమస్కు మద్దతు ఇచ్చారు. గాజా ప్రజల మద్దతుతో హమస్ 2023 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను ఛేదించి వేల కొలది రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడి దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ని చంపి 250 మందికి పైగా ఇజ్రాయెల్ వాసులను బందీలుగా పట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంఘటనకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్ను నిర్మూలించి బందీలను విడిపించాలన్న లక్ష్యంతో గాజాపై రాకెట్లతోనూ యుద్ధ విమానాలతోనూ విరుచుకుపడి గాజాను ఒక శ్మశానంగా, శిథిలాల దిబ్బగా మార్చిన సంగతి కూడా మనకు తెలిసినదే. ఇజ్రాయెల్ క్షిపణి దాడులలో హమాస్ అగ్రనేతలందరూ హతమయ్యారు. ఇజ్రాయెల్ పెట్టే నరకయాతన నుంచి గాజా ప్రజలను రక్షించలేక హమాస్ కూడా చేతులెత్తేసిన విషయం కూడా మనకు తెలుసు. చివరకు ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడులను డొనాల్డ్ ట్రంప్ తన మొరటు దౌత్యంతో యుద్ధ విరమణకు ఒప్పించడమో మనకు తెలుసు. చివరకు ట్రంప్ తన ఇష్టానికి అనుగుణంగా గాజాను ఒక ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పునర్నిర్మించదలిచి తన ఆదేశాలకు అనుగుణంగా తలలూపే దేశాలతో గాజా అంతర్జాతీయ శాంతి సంఘం ఇంటర్నేషనల్ పీస్ సొసైటీని స్థాపించిన విషయం కూడా తెలుసు. అంతేకాదు, ఇజ్రాయెల్ దాడిలో చావుగా నిస్తేజమై మిగిలిన హమస్ నేతలను మూలకు జరిపి తన మాట వినే వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనా అథారిటీ అధికారి యాదూష్ షరఫ్ను గాజాలో రోజువారీ పరిపాలన బాధ్యతలను చూడడానికి నియమించాడు. దీనితో గాజాలో హమస్ శకం అంతమైపోయింది. గాజా ప్రజలు ఎంతో నమ్మకంతో హమస్ను తమ రక్షకుడిగా భావించి అందలం ఎక్కిస్తే చివరకు గాజాను శ్మశానం చేసి హమస్ కూడా అంతమైపోవడం చరిత్రలో మరొక విషాదం. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామన్ మ్యాన్ అనాలిసిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.